తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రం. నైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ యొక్క 3వ భాగంలో నీ యొక్క వాక్య సందేశం ద్వారా మరి ఒకసారి మా ఆత్మీయ జీవితాలను ప్రక్షాళన చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపలన్నిటి కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నీ యొక్క కృపలో నీ సహాయం చేత ఈ 3వ భాగంలో ఇంకా కొన్ని విషయాలను, లోతైనటువంటి సత్యాలను మేము గ్రహించడం సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా బలపడుచున్న బిడ్డలు ఈ వాక్యం ద్వారా లోతైన సత్యములను, మర్మములను తెలుసుకోవడానికి విశ్వాసముతో, ధైర్యముతో, నిరీక్షణతో కనిపెట్టుకొనిచిన బిడ్డలందరి కొరకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వీడియోను షేర్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా నీకు అప్పగిస్తున్నాం తండ్రి. వారు షేర్ చేసే ప్రతి ఒక్క వీడియోను ప్రభువా, వారు ఇంకా అనేకులు బలపరచబడాలి, అనేకులు ఆత్మీయులుగా తీర్చబడాలి, మారు మనసు లేని వారు అనేకులు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి, వారి పాపను విడిచిపెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మరి నీ బిడ్డలుగా జీవించడానికి, మారు మనసు తగిన ఫలములు ఫలించడానికి కూడా శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, సహాయం చేయండి, కనికరించండి. యేసయ్య, ఈ వాక్య సందేశము మా హృదయాల్లో ముద్రించబడినప్పుడు ఒక పోరాటానికి ఒక సైనికుడు ఏ విధంగా అయితే సిద్ధపడతాడో అటువంటి సిద్ధపాటును, మెలకువను, ఓర్పును, సహనమును కూడా మాకు దయచేసి నీ చిత్తాన్ని మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు గడిచినటువంటి 2 వీడియోలో కూడా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ ద్వారానే మనం బైబిల్ గ్రంథంలోని సత్యాల్ని, మర్మాల్ని గ్రహించగలం. 1, పరిశుద్ధాత్మ ద్వారానే మనము దేవుడు అంటే ఎవరు అన్నది మనం గ్రహించగలం. 2 things I would like to say with you. Number 1, through the Holy Spirit only we can understand the depth and mysteries of the Bible. Through the Holy Spirit or by the Holy Spirit only we can understand the knowledge and the situations, the highest and the most highest of the Lord and Savior Jesus Christ the God. పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తు యొక్క సర్వశక్తిమత్వము, మూర్తిమత్వం అన్నీ కూడా మనం ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనం గ్రహించగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్తాను. గడిచిన వారం చెప్పినటువంటి వాక్యము, అంతకుముందు శుక్రవారం చెప్పినటువంటి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం చేసి ఈ థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి విషయాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ పార్ట్లో కూడా నేను మీకు ఏం చెప్పానంటే, బైబిల్ చదివితే ఎందుకు అర్థం కావట్లేదు, అసలు బైబిల్ గురించి మన యొక్క అవగాహన ఏంటి అన్నది నేను చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మలో, ప్రార్థనలో బైబిల్ని అర్థం చేసుకోవడం వేరు, హిస్టారికల్గా అంటే చరిత్రాత్మక సంబంధాల విషయాల్లో బైబిల్ని అర్థం చేసుకోవడం వేరు. చరిత్ర సంబంధమైనటువంటి అర్థాలు లోక సంబంధమైన జ్ఞానానికి, లోక సంబంధమైనటువంటి మెప్పు కొరకు మనకు ఉపయోగపడతాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలోని మర్మములను మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను మీకు సెకండ్ పార్ట్లో కూడా ఏం చెప్పానంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. వారు అనగా ఎవరంటే లోక సంబంధులు అని అర్థం. మీరు అనగా యేసు ప్రభువుని విశ్వాసముతో అంగీకరించి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి శిష్యులు అని అర్థం. శిష్యులకు చెప్తుండేమంటే, మీకు పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించబడ్డాయి, కానీ వారికి అవి అనుగ్రహించబడలేదు అని. అంటే అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మర్మములను గ్రహించడం వేరు, బైబిల్ గ్రంథాన్ని చారిత్రాత్మక ఆధారాలతో బోధించడం వేరు. చారిత్రాత్మక ఆధారాలతో బోధించినప్పుడు మీకు శరీర సంబంధులకి ఈజీగా అర్థమైపోద్ది. ఒకవేళ నేను మరి యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు, సుకారు అనే గ్రామంలో మరి యాకోబు బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు అని చెప్పినప్పుడు, ఒకవేళ నేను నీకు యాకోబు బావి యొక్క చరిత్ర చెప్తే
అది నీకు చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, చాలా లోతైన సత్యాల్ని బయటికి తీసినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ దప్పిక అనేటువంటి మాట వాడినప్పుడు అది ఆత్మ సంబంధమైన దప్పిక అనేటువంటి మర్మాన్ని నువ్వు గ్రహించినప్పుడు యాకోబు బావి యొక్క హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఒకసారి మీరు గమనించండి, బైబుల్ నీకు అర్థం అవ్వాలి అని నువ్వు అనుకున్నట్టయితే మొట్టమొదట నువ్వేం చేయాలంటే మోకాళ్ళ ప్రార్థనతో నువ్వు స్టార్ట్ చేయాలి. తర్వాత పరిశుద్ధాత్మ జ్ఞానముతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆత్మ సంబంధమైన విషయాలను కూర్చేటువంటి సత్యాన్ని బైబిల్లో నుంచి నువ్వు గ్రహించాలి. మళ్ళీ నీకు చెప్తున్నాను, నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలన్నా, నువ్వు బైబిల్ బోధించాలన్నా, నువ్వు బైబిల్లోని మర్మాల్ని వెలికి తీయాలన్నా నీకు పరిశుద్ధాత్మ ఒక్కడు మాత్రమే ఆధారం. అంటే అర్థమేంటి? మళ్ళీ మీకు ఫస్ట్ నేను చెప్తాను. శరీర మూలంగా పుట్టినది శరీరము, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మైన ఉన్నది. జాన్ 3rd chapter verses 6 3వ వచనం. ఓకేనా? దాని విషయంలో మీరు ఎటువంటి రాజీ లేదు. శరీర సంబంధమైన వారికి శరీర సంబంధమైనటువంటి చారిత్రాత్మక విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయి, అర్థమైనట్టుగా ఉంటాయి తప్ప దానివల్ల మళ్ళీ ఏం ప్రయోజనం లేదు. ఆత్మ మూలంగా పుడితే నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి, ఆత్మ సంబంధమైన మర్మాలు నీకు అర్థమవుతాయి. మళ్ళీ చెప్తాను, నువ్వు బైబిల్ గ్రంథాన్ని చరిత్ర పరంగా, గ్రంథాల పరంగా, కామెంటరీస్ పరంగా, హిస్టారికల్ ఈవెంట్స్ పరంగా నువ్వు చదవాలనుకుంటే యూ కెన్ గెట్ మోర్ ఇన్ గూగుల్ సెర్చ్ ఆల్సో. బట్ ఇఫ్ యూ వాంట్ ద మిస్టరీస్ ఇన్ ద బైబిల్ యూ నీడ్ టు born again in your life, and you need to repent from your sins, and you have to get the anointing of the Holy Spirit. Unless you have the anointing of Holy Spirit, you cannot speak the depth and the mysteries from the Bible. నువ్వు మర్మాల గురించి మాట్లాడలేవు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడిచ్చిన విలువైన సమయంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17. ఎఫెషియన్స్ 6 chapter 6 verses 10 to 17. అక్కడ ఒక సైనికుడు పోరాటానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా పోరాడతాడు, ఏ విధంగా సిద్ధపడతాడు, ఏ విధంగా తనను తాను ధరించుకుంటాడు, ఇవన్నీ మనకు చక్కగా కనబడుతున్నాయి. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. ఆ పత్రికలు చదివేటప్పుడు మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి 2 వచనాలు 3 వచనాలు చక్కగా చదువుకోవాలి. చదివినప్పుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఎఫెసీ సంఘంలో ఎవరు ఉన్నారు అన్నది నీకు అర్థమైంది. ఇక్కడ నేను చూసినప్పుడు ఏం కనబడుతుందంటే ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే ఎఫెసీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, సెయింట్స్ అండ్ బిలీవర్స్, విశ్వాసులు ఉన్నారు. ఓకే కదా? ఇప్పుడు ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఎఫెషియన్స్ 6 chapter verses 10లో మనం చూసినట్టయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి గురించి చెప్తాడు ఈ మాట? బలవంతులై ఉండుడని. పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులారా, యూ ద పీపుల్ ఆఫ్ సెయింట్స్, యూ ద పీపుల్ ఆఫ్ బిలీవర్స్ అని చెప్పి సంబోధిస్తూ ఏమంటే నీవు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి కదా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇన్ క్రైస్ట్, ఇన్ గాడ్ కదా, క్రీస్తులో ఆయన యందు మీరు బలవంతులైంది. ముందు మీరు బలవంతులైతేనే తప్ప ఆ యుద్ధోపకరణను ధరించుకోవడానికి మీకు అర్హత లేదు. ఒక సైనికుడుగా జాయిన్ అవ్వడానికి ఎన్నో ఎక్సర్సైజులు చేసి, ఎన్నో నలగొట్టుకొని, ఎంతో సిద్ధపాటు కలిగి ఆ యొక్క సైనికుడిగా సెలక్షన్స్లో సెలెక్ట్ అవుతాడు.
సైనికుడిగా సెలక్షన్ అయిన తర్వాత అప్పుడు ఆయనకి ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆయన బెటాలియన్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనండి. యు బీ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్, యు బీ స్ట్రాంగ్ ఇన్ గాడ్. ఎట్లా అంటే ఆయన మహాశక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలి. ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఇన్ క్రైస్ట్, ఇన్ గాడ్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. మనము శక్తిమంతులమై బలవంతులమై ఉండాలి. ఆ తర్వాత చెప్తుంటే మీరు అనే మాటకు అర్థం ఎవరంటే సెయింట్స్ అండ్ బిలీవర్స్, పరిశుద్ధులు, విశ్వాసులు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. అక్కడ స్పష్టంగా చెప్తుంటే బలవంతులమై ఉండాలి. బలవంతుడు అయితేనే తప్ప దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవడానికి మనకి శక్తి సరిపోదు. అక్కడ చూడండి, అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అక్కడ ఫస్ట్లో చెప్తుంటే మీరు బలవంతులై ఉండండి, తర్వాత శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకోండి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వాంగ కవచములను ధరించుకొని వెళ్తాడు. మళ్ళీ చెప్తాను కొన్ని విషయాలు, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే ఒక సైనికుడు ఎప్పుడు కూడా తన ఇంటి వాళ్ళ కొరకు కానీ, తన రక్త సంబంధుల కొరకు కానీ, తన కొరకు కానీ సైన్యంలో చేరడు. ఇది సత్యం. ఒకడు సైనికుడిగా చేరాడు అని అంటే వాడు తన కుటుంబం కొరకు, తన సొంత జీవితం కొరకు కాదు, కానీ తన దేశం కొరకు, తన ప్రజల కొరకు పోరాడతాడు. తన దేశం కొరకు, తన ప్రజల కొరకు ప్రాణాలు పెడతాడు. ఈరోజు ఒక సైనికుడి గురించి మనం చూసినట్టయితే సైనికుడు ప్రతి క్షణము శ్రమపడుతూ, సిద్ధపడుతూ, మెలకుగా ఉంటున్నాడంటే అర్థమంటే శత్రువు చేతిలో నుంచి తన ప్రజలను కాపాడడానికి, రక్షించుటకు రక్షణ సైన్యం, సాల్వేషన్ ఆర్మీ మీకు తెలుసు కదా. రక్షణ సైన్యం, సైనికుడు ఎప్పుడు కూడా రక్షకునిగా ఉండాలి. తర్వాత డూ ఆర్ డై, రెండే విషయాలు సైనికుడికి తెలుసు. శత్రువుని చంపడమా, చంపి తన ప్రజలను రక్షించుకోవడమా, లేదా శత్రువు చేతిలో చచ్చిపోవడమా తెలుసు. చంపడం తెలుసు, చచ్చిపోవడం కూడా తెలుసు. చచ్చిపోవడానికి వెనకాడడు. ఏ సైనికుడు కూడా పోరాటంలో చనిపోవడానికి వెనకాడడు. ముందుకే వెళ్తాడు తప్ప వెనక్కి తిరిగి రాడు. రెండో విషయం ఏంటంటే సైనికుడు అవసరమైతే తన శత్రువుని కర్కశంగా చంపేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. శత్రువుని కర్కశంగా చంపడానికి వెనకాడు. అవసరమైతే తన ప్రజల యొక్క రక్షణ కొరకు తను చచ్చిపోవడానికి కూడా వెనకాడు. రెండే విషయాలు. ఇది నేను చెప్తున్నాను. ఇది ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు పౌలు చెప్తున్నటువంటి మర్మము ఏంటి అనంటే నీవు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఒకటి, నువ్వు ఎవరితో పోరాడుతున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ప్రతి సైనికుడు ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవతల ఉన్నటువంటి శత్రువు యొక్క స్థావరాలు ఏంటి, శత్రువుల యొక్క నడవడిక ఏంటి, శత్రువుల యొక్క ప్రణాళికలు ఏంటి, అన్నీ కూడా అంచనా వేసుకొని వెళ్తాడు తప్ప గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా పోరాడే వ్యక్తి కాదు సైనికుడు. మళ్ళీ చెప్తున్నాను, శత్రువు యొక్క కుతంత్రములను ఎరిగి ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధుడైన వాడు సెయింట్స్, విశ్వాసులైన వారు బిలీవర్స్ శత్రువు యొక్క తంత్రములను అంచనా వేయగలిగి ఉండాలి. సైనికుడు ఎప్పుడైనా సరే శత్రువు యొక్క ప్రణాళికల్ని అంచనా వేయగలగాలి. నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు అంటే అర్థమంటే
నీ యొక్క నైపుణ్యత చూపించుకోవడం కాదు, కానీ నీవు నైపుణ్యత సాధించింది ఎందుకంటే నీ జనాంగము, నీ ప్రజల యొక్క రక్షణ కొరకు. మళ్ళీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక సైనికుడు శత్రువు యొక్క స్థావరాలని, శత్రువు యొక్క ప్రణాళికలను అంచనా వేయకుండా యుద్ధాన్ని ప్రకటించరు, యుద్ధానికి వెళ్ళరు. ఈరోజు దేవుడు నీతో చెప్తుంటే, నువ్వు పరిశుద్ధుడవా దేవుని సంఘంలో, దేవుని స్తోత్రం. నువ్వు విశ్వాసివా, దేవుని స్తోత్రం. పరిశుద్ధుడమైన నీవు, విశ్వాసమైన నీవు అపవాది యొక్క కుతంత్రములను ఎరిగి ఉండాలి. వాడి యొక్క ప్రణాళికలను ఎరిగినట్టయితేనే తప్ప నువ్వు వానితో యుద్ధం చేయలేవు. ఒకవేళ నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నాకు దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు ఉన్నాయి అని నువ్వు అనుకున్నట్టయితే, ఆ సర్వాంగ కవచములు ఉన్నప్పటికీ నువ్వు దేవుని యొక్క సర్వశక్తివంతుని యొక్క బలమును ధరించుకున్నప్పటికీ నీవు అపవాది యొక్క కుతంత్రములను ఎరిగి ఉండకపోయినట్లయితే నీకు మిగిలేది అపజయమే. నువ్వు మహాశక్తిని బట్టి ప్రభువునందు బలవంతుడిగా ఉండడం ఎంత ముఖ్యమో, అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు సర్వాంగ కవచము ధరించుకోవడం ఎంత ముఖ్యమో, అపవాది యొక్క తంత్రములను ఎరిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈరోజు ప్రార్థన చేస్తున్న నీవు, విశ్వాసంతో బ్రతుకుతున్న నీవు, పరిశుద్ధునిగా బ్రతుకుతున్న నీవు పరిశుద్ధుడవైనా, విశ్వాసివైనా, దైవజనుడవైనా నువ్వు అపవాది తంత్రంలో ఎరిగి ఉండకపోతే నువ్వు సర్వాంగ కవచం ధరించుకొని బలవంతుడై ఉండటం వలన ప్రయోజనం ఏంటి అని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బలాన్ని నువ్వు ఉపయోగించాలి, నీ సర్వాంగ కవచం చేత నిన్ను నువ్వు రక్షించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, సర్వాంగ కవచం ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవాలి, బలవంతులుగా ఉండాలంటే ఎట్లా ఉండాలో కూడా తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోవాలంటే నువ్వు తర్బీతు పొందాలి. యూ మస్ట్ బి ట్రైన్డ్ యాజ్ అన్ ఆర్మీ. ఒక సైనికునిగా నువ్వు శిక్షణ పొందిన సైనికునిగా ఉండాలి తప్ప శిక్షణ లేకుండా నువ్వు సైనికునిగా పనిచేయలేవు. మీకు ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఇప్పుడు కూడా మీరు చాలా వార్తలు విన్నారు, చాలా వార్తలు వింటున్నారు. మొన్న ఈ మధ్యలో జరిగిన సంగతి ఏంటంటే, ప్రపంచమంతా కరోనాతో ఒక ప్రక్క వణికిపోతుంటే ఇజ్రాయెల్ దేశం చెప్తుంది, మా దేశంలో కరోనా లేదు, మేము మాస్కులు ధరించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రపంచాన్ని తలకిందులుగా చేసే వార్త అది. ప్రపంచమంతా మరణ భయంతో గడగడ వణుకుతుంటే దేవుని బిడ్డలు అయినటువంటి యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము వాళ్ళు పబ్లిక్గా ప్రపంచానికే ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమనంటే, మేము మాస్క్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, మా దేశంలో కరోనాకి చోటు లేదు. ప్రపంచంలో కరోనాను అంతమొందించిన మొదటి దేశమే ఇజ్రాయెల్ దేశం. ఇంత చక్కగా సంబరాలు జరుపుకుంటూ ఉండగా గాజా ప్రాంతం నుంచి కొన్ని వందల రాకెట్లు వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాన్ని దాడి చేస్తున్నాయి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇస్రాయేల్ అందరూ కూడా మేల్కొని అసలు వాళ్ళు గాజా వాళ్ళు ఉపయోగించినటువంటి రాకెట్స్ అన్నీ కూడా వీళ్ళ దేశంలో పడక ముందే ఆకాశంలోనే వాడిని ఖండం చేస్తారు. అంటే ఆకాశంలోనే వాడిని కాల్చివేశారు. దాని అర్థం ఏంటి తెలుసా మీకు? ఒక ప్రక్క మనము ప్రపంచానికి సంతోషకరమైన వార్తను చెబుతుండగా మన శత్రువు ఎక్కడి నుంచో కనిపెట్టి వాడు దాడి చేయడం మొదలు పెడుతున్నాడు. ఎవరి మీద తెలుసా? దేవుని బిడ్డలు అని చెప్పుకున్న వాళ్ళ మీద. మాకు కరోనా భయం లేదు అని చెప్పుకుంటా ఉంటే ఆ అనుకోనని గడియలో గాజా వాళ్ళు వచ్చేసి మరి ఆ యొక్క రాకెట్లు వేసి యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఇస్రాయల్ ఏం చేశారు తెలుసా? చక్కటి జవాబు చెప్పి ప్రపంచాన్నే వణికించేంత జవాబు చెప్పేశారు. చివరికి శత్రువులైనటువంటి వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత గొప్ప సాక్ష్యం నేను మీకు చెప్తున్నానంటే,
ఇశ్రాయేలీయుడైన వాడు, యూదుడైన ప్రతి ఒక్కడు, యూదా దేశంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సైనికునిగా తరబితి పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మీకు చెప్తున్నా, యూదుడైన ప్రతి ఒక్కడు కూడా సైనికుడే. యూదుడైన ప్రతి ఒక్కడు కూడా దేశాన్ని గురించిన అవగాహన గలవాడే. యూదుడైన ప్రతి ఒక్కడు తన జనాంగాన్ని రక్షించుటకు యుద్ధానికి సిద్ధపడినవాడే. యూదుడు యుద్ధం చేయగలడు, యూదుడు ప్రార్థన చేయగలడు. మీకేమైనా కొంచెం అర్థమవుతుంది కదా ప్రియమైన దేవుని బిడ్డారా? యూదుడు ప్రార్థన చేయగలడు, యూదుడు శత్రువుతో యుద్ధము చేయగలడు. ఇంకా మీకు కొంచెం అర్థమైనట్టుగా చెప్తాను. శత్రువు మరి రాకెట్లు పంపించి ఎక్కడి నుంచో గుర్తు తెలవని సమయం నుంచి పంపిస్తుంటే, అనుకోని సమయంలో పంపిస్తుంటే, ఒక ప్రక్క యూదుడు ప్రార్థిస్తున్నాడు, ఒక ప్రక్క శత్రువుతో యుద్ధాన్ని చేస్తున్నాడు. శత్రువు యొక్క కుతంత్రములను హతమారుస్తున్నాడు, అదే సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ కరోనా సమయంలో ఈ యూదుల గురించి ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, లేయా దేవుడు తనకు కుమారుని అనుగ్రహించనని చెప్పి అతనికి యూదా అనే పేరు పెట్టారు. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం, ప్రైజ్. ఇప్పుడు మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం అర్థమయ్యేలాగా. ఇప్పుడు వరకు నేను ఎవరి గురించి చెప్పానంటే, యూదుడు ప్రార్థన చేస్తాడు, యూదుడు యుద్ధం చేస్తాడు, యూదుడు శత్రువుని హతమారుస్తాడు, యూదుడు దేవుని యొక్క ప్రసన్నతను పొందుతాడు. యూదుడు ప్రార్థన చేసే దేవుని ప్రసన్నత పొందుతాడు, యూదుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకొని యుద్ధంలో శత్రువుని హతమారుస్తున్నాడు. అంటే యూదునికి ప్రార్థన చేయడం తెలుసు, శత్రువుని హతమార్చడం తెలుసు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం అంటే, ఈ యూదుడు అంటే ఎవరంటే, శరీర సంబంధమైన యూదులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన యూదులు ఉన్నారు. నేను మీకు చెప్పాను కదా, శరీర మూలంగా పుట్టినది శరీరము, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మైనదని చెప్పాను కదా. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాము. శరీర సంబంధమైన యూదులే ప్రత్యక్షంగా కనబడుతుండగా, శరీర సంబంధమైన యూదులు శరీర సంబంధమైన యుద్ధ కవచం ధరించుకొని ఉండగా, శరీర సంబంధమైన యూదులు శరీర సంబంధమైనటువంటి శత్రువుతో పోరాడుతుండగా, నీవెవరు తెలుసా? నీవు స్తుతించే వ్యక్తివైతే నువ్వు ఆత్మ సంబంధమైన యూదుడవు, స్పిరిచువల్ జూ. నీవు ఆత్మ సంబంధమైన యూదుడు అని చెప్పి గ్రహించుకో. మీకు కొంచెం అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. శరీర సంబంధమైన యూదులు శరీర సంబంధమైన యుద్ధ కవచం ధరించుకొని శరీర సంబంధమైనటువంటి శత్రువులతో పోరాడుతున్నారు. శరీర సంబంధమైన యూదులు శరీర సంబంధమైన దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన వారి ఆత్మ సంబంధమైన జీవితానికి సాదృశ్యం ఉంది. యుద్ధములు చేయట, శత్రువులను హతమార్చట, అది వారి యొక్క భౌతిక సంబంధం, శరీర సంబంధం జీవితానికి సాదృశ్యం. అంటే అర్థమంటే, ఒక యూదుడు శరీర సంబంధమైన జీవితంలో శత్రువుని హతమార్చడంలో ప్రావీణ్యం గలవాడు. ఒక యూదుడు ఆత్మ సంబంధమైన జీవితంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతికే విషయంలో కూడా యూదునిగానే ఉన్నాడు. అంటే అర్థమంటే, స్తుతించేవాడు భూ సంబంధమైన పోరాటంలో గెలుస్తున్నాడు, స్తుతించేవాడు పరలోక సంబంధమైన దేవుని సన్నిధిలో కూడా గెలుస్తున్నాడు, ప్రార్థనలో గెలుస్తున్నాడు, పోరాటంలో కూడా గెలుస్తున్నాడు. ఇప్పుడు మీ దగ్గర చెప్తాను ఏంటంటే, నువ్వు నిజంగా యూదుడవైతే అంటే అర్థమంటే, నువ్వు స్తుతించే వ్యక్తివైతే యూ విల్ బి కాల్డ్ యాజ్ జూ. నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివైతే, స్తుతి అనే మాటకు అర్థం అంటే యూదా స్తుతి గోత్రపు సింహం. అంటే అర్థమేంటంటే, యూదుడు స్తుతించేవాడు ఈ లోకంలో శత్రువుని జయిస్తాడు, దేవుని యొక్క ప్రసన్నతను పొందుతాడు. పరిశుద్ధుడమైన నీవు, విశ్వాసివైన నీవు స్తుతించేవాడిగా అవ్వాలి అని అర్థం.
నువ్వు స్తుతించేవాడివైతే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటావు. తర్వాత నువ్వు పోరాడినది ఎవరితో తెలుసా? అక్కడ 4 విషయాలు చెప్పాడు. నువ్వు ప్రధానులతో పోరాడాలి, అధికారులతో పోరాడాలి, లోక సంబంధమగు అంధకారమగు లోకనాథులతో పోరాడాలి, ఆకాశ మండలం అందరి ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడాలి. ప్రస్తుత సంబంధమగు చూడండి, ప్రస్తుత అంధకార సంబంధులు. అంధకారం అంటే అర్థమేంటి తెలుసా? చీకటి, పాపము, లేదా లంచగొండితనం, లేదా మూర్ఖత్వం, ఇవన్నీ కూడా చీకటి కార్యాలన్నీ కూడా కరప్షన్స్, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే అంధకారం. అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మళ్ళీ మీరు అక్కడ గమనించాలి, పోరాడి ఉన్నాము అనలే. పోరాడి ఉన్నాము అంటే ఆ పోరాటం అయిపోయినట్టే. పోరాడుతాము అంటే అది జరగబోయే సంగతి. కానీ పోరాడుచున్నాము అంటే అర్థమంటే విశ్వాసికి పరిశుద్ధునికి 24 hours పోరాటం జరుగుతూనే ఉంటుంది. అది ప్రధానులతో కావచ్చు, తర్వాత అధికారులతో కావచ్చు, ఆ తర్వాత ఈ లోక సంబంధాలకు అంధకార సంబంధములకు లోకనాథులతో కావచ్చు, ఆకాశ మండలి దురాత్మల సమూహములు. దురాత్మ ఒకటి కాదు, దురాత్మ సమూహాలతోటి పోరాడుతున్నాం. ఈ అర్థము ఎవరికి తెలుసు అంటే ఆత్మ మూలంగా జన్మించినటువంటి ఆత్మ సంబంధికి అర్థమైంది తప్ప శరీర సంబంధాలకు అర్థం కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దురాత్మ సమూహములతో పోరాడుచున్నావు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నువ్వు ప్రధానులతో పోరాడుచున్నావు, అధికారులతో నువ్వు పోరాడుచున్నావు, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన లోకనాథులతో నువ్వు పోరాడుచున్నావు, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతో నువ్వు పోరాడుచున్నావు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దురాత్మలు కనబడవు కానీ పనిచేస్తాయి. అంధకారనాథులు, అంధకారం అంటే చీకటి, ఆ చీకటి సంబంధులు కనబడరు కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అధికారులు అందరికీ కనబడరు కానీ వారు చేసే అంధకార క్రియలన్నీ అందరికీ తెలుస్తుంటాయి. ప్రధానులుగా ఉండరు సుమా, ప్రణాళికలు వేస్తుంటారు. ప్రధాన యాజకులే కదా యేసు ప్రభుని చంపాలని చెప్పి ప్రణాళిక వేసింది, అవునా? ప్రధానులు, లోకనాథులు, అధికారులు, మరి వీళ్ళందరినీ గురించి చెప్పినటువంటి సందర్భంలో ఆకాశ మండలం అందలి దురాత్మల సమూహముతో కూడా మరి పోరాడుచున్నాము. నువ్వు పరిశుద్ధులవైతే దురాత్మల సమూహములు నీకు అట్లా కనబడుతుంటాయి. నువ్వు విశ్వాసమైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఆత్మను కూడా నువ్వు గ్రహించగలవు. ఎప్పుడు గ్రహించగలవు అంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందగలవు అంటే నువ్వు పాపక్షమాపణ పొందినప్పుడు. ఎప్పుడు నువ్వు పాపక్షమాపణ పొందగలవు అంటే నువ్వు మారు మనసు పొందినప్పుడు. అన్లెస్ యూ రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్ యూ కెనాట్ గెట్ ద అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. దేవుడు మరి ఒక వారంలో ఈ సర్వాంగ కవచాల గురించి దేవుడు మీతో మాటలను ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక సైనికుడు ఏ విధంగా తన జీవితాన్ని సమర్పించుకొని తన ఇంటి వారి కొరకు, తన కొరకు మాత్రమే కాక మరి తన దేశ ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కానీ, శత్రువులను హతమార్చడం కానీ ఏ విధంగా అయితే సిద్ధపడుతున్నాడో, రక్షించడము, శత్రువుని హతమార్చడము, తన ప్రాణాన్ని కూడా పెట్టడం తనకు ఎట్లయితే తెలుసో, మేము ప్రస్తుతం మా దేశం కొరకు ప్రార్థించే యోధులుగా, ప్రార్థించేటువంటి యుద్ధ వీరులుగా ప్రార్థన చేసి మా దేశ ప్రజల కొరకు నీ పాదాలని కన్నీటితో తలిపే సేవకులుగా ప్రభువా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ
దేశంలో అనేకులు చనిపోతున్నారని బాధపడట కంటే, దేశంలో అనేక మంది దైవజనులు చనిపోతున్నారని చెప్పి ఏడ్చుట కంటే, మా దేశ రక్షణ కొరకు మేము దివారాత్రులు నీ సన్నిధిలో కన్నీరు కార్చడం సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది దైవజనులు ఉపవాస దినమును ప్రకటిస్తున్నారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అటు దైవజనులందరి కొరకు నీ పాదం ఎదుట కన్నీరుతో నీ సన్నిధిలో మొరపెడుచున్నాం. అటు దైవజనులందరి యొక్క ప్రార్థన కన్నీరు నీ కవిలలో లిఖించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బుడ్డిలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, ఒక సైనికుడు రాత్రనక పగలనక ఏ విధంగా అయితే యుద్ధానికి సిద్ధపడి ఉంటాడో అటువంటి సిద్ధపాటు దేవా మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము పోరాడుచున్నది ఈ లోక నాదులతోనూ, అంధకార సంబంధులకు ఈ లోక నాదులతోనూ, ఆకాశ మండలమందలి దురాత్మల యొక్క సమూహములతో పోరాడుచున్నామని చెప్పి సెలవిచ్చావు తండ్రి. నీవిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవడానికి, శక్తిమంతులవడానికి, మేము బలవంతులమవటం సహాయం చేసి ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులను, ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులను ఏ విధంగా అయితే ప్రభా నువ్వు హెచ్చరించావో నీ సేవకుడైన పౌలు ద్వారా, ఈ వీడియో ద్వారా అట్టి బిడ్డలందరినీ కూడా ప్రభా మరొకసారి హెచ్చరించి, ఒక సైనికుడు ఏ విధంగా అయితే తనను తాను కాపాడుకుంటూ తన ప్రజలను కాపాడుతున్నాడో మేము కూడా సర్వాంగ కవచం ధరించుకొని మమ్మల్ని మేము ప్రభా ఆయుధపరచుకొని యుద్ధములో పోరాటానికి ప్రాణం పెట్టకు ముందుకు వెళ్ళటకు శక్తివంతులు చేసి నడిపించి నీవిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొనుటకు అంధకార సంబంధాలకు లోకనాథులతో ఆకాశ మండలమందరి దురాత్మల సమూహంతో పోరాడుచున్న పోరాటంలో శత్రువులైన దురాత్మ సమూహములను యేసునామంలో హతమార్చుటకు నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా అందరికీ దయచేయమని, వాక్యాన్ని అర్థం చేసుకునే పరిశుద్ధాత్మను దయచేసి దేవుని యొక్క మహాశక్తిని అర్థం చేసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వినయంతో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ ఈ వాక్యం ద్వారా బలపరచబడుచున్న ప్రతి విశ్వాసికి, పరిశుద్ధులకు, సహోదరులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరందరూ కూడా మరి ఒక్కొక్క వారము, ఒక్కొక్క శుక్రవారము 7:30 గంటల నుంచి వచ్చే వాక్యాన్ని వినండి. ఆ రోజు ఆ టైంలోనే వినమని నేను మీకు చెప్పట్లేదు, కానీ మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు ఆ వీడియోని వినండి. విన్న తర్వాత వాక్యాన్ని గ్రహించండి. వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించండి. దేవుని చిత్తానికి లోబడదాం. లోబడిన దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఒక శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకి పార్ట్ 4 4వ భాగంలోకి వెళ్దాం. అప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచం యొక్క విశిష్టతను మనం గ్రహించి మన జీవితంలో ముందుకు వెళ్దాం. మన దేశ రక్షణ కొరకు, సేవకులు, సంఘాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మలను స్తుతిపాత్రలుగా వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.